సహజంగా మిక్కిలి స్వచ్ఛమైన వస్తువుని ఏదైనప్పటికీ మనం దానిని కలుషితముగా చేయగలం. చేయలేమా? చెప్పండి, చేయగలం. కానీ ఈ వాక్యములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ వాక్యమును నేను మీరు కలుషితముగా చేయలేము. అది ఈ వాక్యముకున్న ప్రత్యేకత. అప్పుడు మిక్కిలి స్వచ్ఛమైన ఈ వాక్యము మనం అంగీకరించినప్పుడు, నీకు దేవుని వాక్యం ప్రియమైనదిగా ఉన్నప్పుడు నన్ను బట్టి దేవుని వాక్యముకి ఎటువంటి మార్పు రాదు. కానీ అది నీకు ప్రియమైనదిగా ఉన్నప్పుడు వాక్యమును బట్టి మనలో స్వచ్ఛమైన జీవితము కలుగుతుంది. ఉందా? ఇది మీకు ప్రియమైనది అయితే జరిగేది ఒక్కటండి. ఏంటంటే, నేను మీరు ఒక స్వచ్ఛమైన ఒక ప్యూరిటీలోనికి మనం వెళ్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం నాలో మీలో కార్యం చేస్తున్నప్పుడు ఒక ప్యూరిటీలోనికి, పరిశుభ్రతలోనికి, శుద్ధమైనటువంటి మిక్కిలి పవిత్రమైనటువంటి ఒక జీవితములోనికి మనం వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మీ చేతులు పట్టుకున్న వచనము, నేను మీరు ఏ మాటలు దేవుని సన్నిధిలో చెప్పి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ వాక్యము వలన నేను మీరు శుద్ధులుగా ఉండగలం. ప్రైజ్ ది లార్డ్.